స్తుతులందుకో యేసయ్యా, నా స్తుతులందుకో యేసయ్యా. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. స్తుతులందుకో యేసయ్యా, నా స్తుతులందుకో యేసయ్యా. తీర్చలేము నీ రుణమును, విస్తార తైలము నీకిచ్చిన తీరునా నీ త్యాగము. 1000 నోళ్లతో కీర్తించిన తీర్చలేము నీ రుణమును, విస్తార తైలము నీకిచ్చిన తీరునా నీ త్యాగము. నలిగిన నా హృదయ గీతిగా అందుకో స్తుతి మాలిక. నలిగిన నా హృదయ గీతిగా అందుకో స్తుతి మాలిక. స్తుతి 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 పాత్రుడా, స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా, స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యోగ్యత లేని నన్ను పిలిచావు నీ సాక్షిగా, అర్హత లేని నన్ను ఆదరించి బ్రతికించావు. యోగ్యత లేని నన్ను పిలిచావు నీ సాక్షిగా, అర్హత లేని నన్ను ఆదరించి బ్రతికించావు. నా జీవిత కాలమంతా ప్రకటింతును నీ నామము. నా జీవిత కాలమంతా ప్రకటింతును నీ నామము. స్తుతి 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 పాత్రుడా, స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా, స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. హల్లెలూయా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇదేవని ఎరిగి మారు మనసు పొందుకోవా, మారు మనసు పొందుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించ
ధైర్యము నీకుందా తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యము నీకుందా నిలిచే ధైర్యము నీకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా నీ బ్రతుకును మార్చుకోవా దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు నీకంటూ ఏముందిలే దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు నీకంటూ ఏముందులే మనకంటూ ఏముందులే మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా నీ బ్రతుకును మార్చుకోవా ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావేప్పుడు నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావేప్పుడు మన వెంట రావేప్పుడు మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా నీ బ్రతుకును మార్చుకోవా అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా నీ బ్రతుకును మార్చుకోవా హల్లెలూయా హల్లెలూయా నా హృదయము వింతగా మారేను నా హృదయము వింతగా మారేను నా హృదయము వింతగా మారేను నాలో యేసు వచ్చినందున నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం
నెమ్మది నెమ్మదియే ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా నా పాపమంతటిని మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా నా పాపమంతటిని మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా రక్తము చిందిన సాక్షిగా యుందును నిశ్చయం నిశ్చయమే రక్తము చిందిన సాక్షిగా నుందును నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా
కీర్తనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా, పూజనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా, పరిశుద్ధుడు నా యేసయ్యా, ఆడి పాడి స్తుతించెదను. పరిశుద్ధుడు నా యేసయ్యా, ఆడి పాడి స్తుతించెదను. పూజనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా, పూజనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా. ఘోర పాపినైన నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణమిచ్చినావు. ఘోర పాపినైన నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణమిచ్చినావు. నీవు చూపిన ప్రేమకై నీ రుణమును తీర్చలేనయ్యా. నీవు చూపిన ప్రేమకై నీ రుణమును తీర్చలేనయ్యా. పూజనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా, పూజనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా. ఎన్నికలేని నన్ను నీవు ఎన్నుకున్నావు నీ సేవకై. ఎన్నికలేని నన్ను నీవు ఎన్నుకున్నావు నీ సేవకై. నా బ్రతుకు దినములన్నీయు నీ పాద సేవ చేసదనయ్యా. నా బ్రతుకు దినములన్నీయు నీ పాద సేవ చేసదనయ్యా. పూజనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా, పూజనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా. నీవు చేసిన మేళ్ళన్నీయు మరువకనే ధ్యానించెదను. నీవు చేసిన మేళ్ళన్నీయు మరువకనే ధ్యానించెదను. శక్తిమంతుడు నీవేని లోకమంత చాటెదనయ్యా. శక్తిమంతుడు నీవేని లోకమంత చాటెదనయ్యా. పూజనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా, పూజనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా. పరిశుద్ధుడు నా యేసయ్యా, ఆడి పాడి స్తుతించెదను. పరిశుద్ధుడు నా యేసయ్యా, ఆడి పాడి స్తుతించెదను. పూజనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా, పూజనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా తండ్రి నైనా, మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నాయనా. గతించిన నాయనా ఆ యొక్క 12 నెలలు మీ సజీవమైన రెక్కల చాటు మమ్మల్ని ఎంతగానో భద్రపరిచారు నాయండి. ప్రమాదాల నుంచి నాయనా, కీడుల నుంచి నా తండ్రి మమ్మల్ని తప్పించిన దేవా మీకే స్తోత్రం నాయనా. ఇట్టి రీతిగా ఉన్నావంటే కేవలం మీ కృప నా తండ్రి నా ప్రభా దేవ నాయనా. ఇదిగోనైనా మొదటి దినములకు మీ మొదటి నెలలకు అడుగు పెట్టి చిన్న
వెళ్ళినప్పుడు నాయన గతించిన సంవత్సరం అంతా మీ సజీవమైన రెక్కల చాటుని ఎలాగైతే భద్రపరచవో నా తండ్రి నాయన ఈ సంవత్సరం కూడా మీ రెక్కల చాటుని భద్రపరచండి ప్రభువా. నీ నూతనమైన వాగ్దానముల కొరకు మేము ఎంతగానో ప్రార్థించాం నా తండ్రి నాయన. అలాగే నా తండ్రి మాకు నూతనమైన వాగ్దానాలు ఇచ్చారు తండ్రి ప్రభువా. ఇంకను నన్ను మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా నాయన. అప్పుల నుంచి విడుదల కల్పించండి ప్రభువా. ఎంతోమంది ప్రమాదాలకు గురవుతున్నారు నా తండ్రి పండుగల టైంలో నా తండ్రి నాయన. అటువంటి ప్రమాదాలు మా కుటుంబం మా సంఘములు లేకుండా నా తండ్రి నాయన నీ సన్నిధిలో వాడబడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నేను సన్నిధికి తోడుకోండి ప్రభువా దేవా నాయన. గతించిన సంవత్సరం నా తండ్రి నాయన ఎంతోమంది ఎన్నో మాటలు మాకు దేవునికి నాయన అమ్మగారి ద్వారా మాకు తెలియపరిచారు నా తండ్రి నాయన. ఈ సంవత్సరంలో కూడా నా తండ్రి నాయన నీ వాక్యంతో నాయన అమ్మగారు చేరి నాయన మాట్లాడించి నాయన నూతనమైన క్రియలు మా గృహంలో సంచరించేలా చేయండి ప్రభా దేవ నాయన. ఇదిగో నేను ఆరాధన జరగబోయే ఆరాధనలో మీరు ఉండండి ప్రభు. వాక్యం పట్ల మీరు నాయన వినగల చెవియలకు మేము ఉండేలా చేయండి ప్రభు. మీ వాక్యము నా తండ్రి నాయన మా కుటుంబంలో నా తండ్రి గొప్ప కార్యములు చేసేలా నాయన చేయండి ప్రభు దేవ నాయన. పాస్టర్ గారి పనుల్లో మీరు ఉండండి నా తండ్రి నాయన. తనకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలైనా నీ సన్నిధిలో ఎంతగానో నా తండ్రి గోజులు ఆడుచున్నారు నా తండ్రి నాయన. ఇంకాను నాయన మీరు వాడుకోండి యేసయ్య నాయన. కుటుంబంలో ఉంటున్న సమస్యలను తీసివేయండి ప్రభు దేవ నాయన. నాయన ఎంతోమంది కార్యములు జరిగి ఆగిపోవచ్చున్నాయి నా తండ్రి నాయన. కార్యములు జరిపించండి ప్రభు దేవ నాయన. మీ వాక్యము విని వారిగా లేకుండా వదిలేసే వారిగా కాకుండా నా తండ్రి నాయన విని దాని ద్వారా ఆలకించుకునే బిడ్డలు మమ్మల్ని దయచేస్తారని నాయన. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెందుకు చేర్చుకున్న తండ్రి నాయన. త్వరలో రాన్న మా యేసుక్రీస్తు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగేడి నిత్తులతో కూడిన బాణములను బలజ్జుల వాడిగల బాణములు నీ మీద వెయ్యును. అయ్యో నేను మెషెకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారము యొద్ద కాపురమును కలహప్రియ యొద్ద నేను చిరకాలము నివసించువాడు. నేను కోరుకున్నది సమాధానమే. ఆయన మాట నా నోటి వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమదురు. ఆమేన్. హల్లెలూయా.
దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని దీవించును గాక. నేను కూర్చోండి అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మన ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 9 నుంచి చదువుదామా. మోషే మైక్ మోషే ఈ ధర్మశాస్త్రములు వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరమున అనగా నియమించబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనుచు స్థలమందు ఇశ్రాయేలులందరూ ఆయన సన్నిధిని కనబడి వర్ణశాల పండుగలను ఆచరించినప్పుడు ఇశ్రాయేలులందరూ ఎదుట ఈ ధర్మశాస్త్రములు ప్రకటించి వారికి వినిపించవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రము వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పొరుగులనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుగా అందరినీ పోగు చేయవలెను. అలాగ నేర్చుకుని ఎడల దానిని వెరిగినని వారి సంతతి వారి దానిని విని మీరు స్వాధీనపరచుకున్నటకు యోర్దానును దాటబోచున్న పరదేశంలో మీరు బ్రతుకున్న దినములనియు మీ దేవుడైన యెహోవా భయపడుట నేర్చుకుందురు. చాలు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని దీవించును గాక. ఆమేన్. దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలందరినీ పోగు చేసి ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి నేర్పించమని చెప్తారు, వినిపించమని చెప్తారు. ఎందుకు అంటే దేవుని వాక్యం మనకు లేకపోతే మనం చేస్తున్నది మంచో చెడో మనకి తెలియదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు 3వ అధ్యాయంలో చూడండి, ఏవేవి నాకు లాభకరమైనవో అవన్నీ నేను నష్టంగా ఎంచుకున్నాను అంటాడు. అంటే మనం చేసే పనుల వల్ల కొన్నిసార్లు లాభం అనుకున్నాయేమో నష్టాన్ని కలుగు చేస్తాయి, నష్టం అనుకున్నాయేమో లాభాన్ని కలుగు చేస్తాయి. అవునా? వందనాలు. ఈ పని చేస్తే మంచిది, ఇది నాకు లాభం కలుగుతుంది అనుకుంటాం. అదేమో కొన్నిసార్లు మనకి నష్టంగా ఉంటుందంట, నష్టాన్ని కలుగు చేస్తుందంట. కాబట్టి దేవుడు ఎందుకు దేవుడు తన వాక్యాన్ని తెలియచేయమని చెప్తున్నాడు? నీకేది లాభం కలుగు చేస్తుందో నీకు తెలియాలి, ఏది నష్టం కలుగు చేస్తుందో నీకు తెలియాలి. అప్పుడు లాభం కలుగు చేసే వాటి మీద మనం దృష్టి నిలుపుతాం. అవునా కదా? పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరంలో వాటన్నింటినీ నష్టంగా ఎంచుకున్నాను అంటాడు. ఎందుకు? దేవుడు తనతో లేకముందు, దేవుడు తనతో మాట్లాడకముందు తను చేస్తున్నవన్నీ, తను ఎంచుకున్నవన్నీ లాభం అనుకున్నాడు. కానీ దేవుడు తనతో మాట్లాడిన తర్వాత నేను చేస్తున్న పనులన్నీ నాకు నష్టాన్ని, నేను ఎంచుకున్న మార్గం నాకు నష్టాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నాకు ఇదంతా కూడా నష్టం కలుగు చేసేది నాకు అక్కర్లేదు, నేను లాభం అనుకున్న దాన్ని అంతటిని నేను విడిచిపెడతాను అంటాడు. మానవ జీవితంలో దేవుని ఉపదేశం అనేది చాలా ప్రాముఖ్యం. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు అంటాడు 3వ అధ్యాయంలో చూడండి, దుర్మార్గుడు తన దుర్మార్గం చేత మరణించడం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు, నేను నిన్ను ఇశ్రాయేలీలకు కావలివాడిగా నియమించాను. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం దగ్గరికి వస్తే 17వ వాక్యం, నరపుత్రుడా ఇశ్రాయేలీలకు వారిని హెచ్చరిక చేయాలంట. దేవుని బిడ్డలు ఏం చేయాలమ్మా? దేవుని ప్రజలకి కావలివారు. ఆ కావలివాడు ఏం చేయాలా?
హెచ్చరిక చేయాలి, శత్రువు వస్తున్నాడు, శ్రమ రాబోతుంది, యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని సిద్ధపరచకపోతే అకస్మాత్తుగా శత్రువు వచ్చి మన మీద పడతాడు. అలాంటి శ్రమ రాకుండా ఉండాలంటే దేవుడు అంటాడు, ఇశ్రాయేలుకి నేను నిన్ను కావలివారిగా ఉంచాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని ఏం చేయాలంట, హెచ్చరిక చేయాలంట. అమెరికా లాస్ ఏంజల్స్ చూస్తున్నాం కదా, అగ్ని చేత తగలబడిపోతూ ఉంది. దానికి ముందే ఒక స్త్రీ, ఒక యవనస్త్రాలకి దేవుడు బయలుపరిచాడట, ఇక్కడేదో జరగబోతుంది, ఇక్కడేదో కీడు రాబోతుంది, ఇక్కడేదో ఇవాళ స్టేటస్లో పెట్టని చూసారా లేదో మీరు, చూసారమ్మా? ప్రకటన చేస్తుందంట. 3వ తారీఖునే ఆమె ప్రకటన చేయడం మొదలుపెట్టింది. ఏదో కీడు రాబోతుంది ఇక్కడికి, ఏదో శ్రమ రాబోతుంది ఇక్కడికి అని ప్రకటన చేస్తూ ఉంది. కానీ ఆమె మాటలు ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే 8వ తారీఖున ఏం జరిగింది? భయంకరమైన అగ్ని ప్రమాదం. అమెరికా 200 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ జరగలేదంట అలాంటి ప్రమాదం అక్కడ జరిగింది. దేవుడు హెచ్చరిక చేశాడా ముందే, లేకపోతే ఏమైనా సడన్గా ఆయన ఉగ్రతకు పంపించాడా? మనం చేస్తున్న అపరాధాలను బట్టి, పాపాలను బట్టి దేవుడి గట్ట చాలా కోపం వస్తుందంట. ఎక్కడ చదువుదాం? 3వ అధ్యాయంలోనే, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలోనే చూడండి, 25. వారు బహుగా తిరుగుబాటు చేయవారు కనుక నీవు మౌనివై వారిని గద్దెంపకిండినట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేది. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరుస్తాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకిండునుగాక అని ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పాలి అంటున్నాడు. అంటే దేవుడు వాళ్ళు వినినా వినకపోయినా ఏ మాటలు వాళ్ళకి చెప్పు. నువ్వు విని వాళ్ళ జీవితాలు సరి చేసుకుంటే, దిద్దుకుంటే ఖచ్చితంగా నేను వాళ్ళ యొక్క పాపపు టొప్పుకోలను బట్టి నేను వాళ్ళని క్షమిస్తానంటాడు. అది 21లో చూడండి. అయితే పాపం చేయవలదని నీతి గలవానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిని ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును, నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందు అంటాడు. ఇక్కడ సేవకుడికి కూడా హెచ్చరిక చేస్తున్నాడు, నీ ఆత్మను తప్పించుకుంటావు అని చెప్తున్నాడు. ఎందుకు తప్పించుకుంటావు? నేను చెప్పమన్న మాటలు వాళ్ళకి చెప్పావు కాబట్టి వాళ్ళు దిద్దుకుంటే వాళ్ళు క్షమించబడతారు, వాళ్ళని కాపాడుతాను. దిద్దుకోకపోతే వాళ్ళు మరణం అవుతారు. కానీ చెప్పాల్సిన బాధ్యత నీకుంది. చెప్పకపోతే వాళ్ళని గురించి నువ్వు ఉత్తరవాది అవుతావు. ఎవరైనా చనిపోయారనుకో, తిరుగుబాటు చేసి దుష్టత్వంలో ఉండి పాపంలో ఉండి చనిపోతే, మరణిస్తే నువ్వు హెచ్చరిక చేయలేదు, నేను చెప్పమన్న మాటలు వాళ్ళకి చెప్పలేదు కాబట్టి అతని యొక్క మరణం నీ మీదకే వస్తుంది. నిన్నే నేను ప్రశ్నిస్తాను, నువ్వు చెప్పలేదు కాబట్టి అతను చనిపోయాడు అని నేను ప్రశ్నిస్తానని చెప్తాడు దేవుడు. అందుకే లోకంలో అన్యజనులు అయిన వారు వినినా వినకపోయినా, మన మీద తిరుగుబాటు చేసినా, మనల్ని కొట్టినా, మనల్ని తిట్టినా, మన మీద అబద్ధపు నిందలు వేసినా ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నాం? సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు పౌలు భక్తుడు. చెప్పాలి మనం. అలా విన్నా వినకపోయినా చెప్పవలసిన, వింటే చెప్తే మాత్రం వింటారు ఏంటండి అంటారు చాలామంది కదా. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు, పిల్లలు దారి తప్పుతున్నప్పుడు తల్లిదండ్రులంగా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినాలి మనం. దేవుడే ఏం చేస్తాడంటమ్మా, ఉపదేశకుల్ని పంపిస్తాడంట, మన కొరకు ఉపదేశకుల్ని. అక్కడ అమెరికా దేశానికి పంపించాడా? అక్కడున్న ఒక స్త్రీనే పంపించాడు దేవుడు. ఆవిడ చెప్తా ఉంది మైకులో, కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. నీనివే పట్టణస్థులు శ్రమ రాబోతుంది మీకు అని చెప్పినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఉపవాసం ఉండి 3 దినాలు చంటి పిల్లలతో సహా కదా. దేవుడు అందుకే అంటాడు ఇక్కడ మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండంలో, పిల్లల్ని కూడా కూర్చోబెట్టి ఏం చేయాలంటే సమాజంగా కూర్చి, పిల్లలకి వాక్యం వినే అలవాటు ఉండదు. పిల్లలు వాక్యం చెప్తూ ఉంటే ఆడుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, బయటికి తిరుగుతూ ఉంటారు. మన పిల్లలకు కూడా మనం క్రమం నేర్పించాలి. చిన్నప్పటి నుంచి ఉపదేశంలో కట్టబడటం నేర్పించాలి, వాక్యం వినడం నేర్పించాలి. వాళ్ళకి అర్థమైనా అర్థం అవ్వకపోయినా వాక్యం వినడం నేర్పించాలి. వాక్యం వింటేనే వాళ్ళ జీవితాలు లేపొద్దున చెప్తాడు కదా అక్కడ ఏమని 31 చదువుకున్న వాక్యంలో చివరి మాట చూడండి. చదువుకున్న లేఖనంలో చివరి మాట ఏమంటాడు? ద్వితీయోపదేశకాండం 31.
13 వరకు చదివాం. 13 వారు దానిని విని, అవునా, దానిని ఎరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకొనుటకు యొర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. ఎవరెవరు వినాలంట? ఆ పైన చెప్పాడు కదా, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పురముల్లోనున్న పరదేశులేమి. అవునా, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, మనం మానేస్తాం గుడి ఆ చుట్టాలను చూసుకుంటా. మనం ఏం చేయాలా? దేవుడు అంటున్నాడు మీ పరదేశులకు కూడా వినిపించారు. వేరే దేశం వేరే చోట నుంచి వచ్చారు మన దగ్గరికి పరదేశుల వాళ్ళకు కూడా ఏం చేయాలా? దేవుని మాటలు వినిపించాలంట. వాళ్ళు వింటున్నారో లేదో, అయ్యో మాకు మంచి వర్తమానాలు వినబడుతున్నాయి, వీళ్ళని ఎలాగైనా దేవుని మందిరానికి తీసుకెళ్ళి దేవుని మాటలు వినిపించాలని అనుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటమ్మా? భయపడతారంట. దేవునికి భయపడడం నేర్చుకుంటారంట. బైబిల్ గ్రంథంలో దేవుడు హెచ్చరిక చేసినప్పుడు దుర్మార్గుడైనటువంటి ఆహాబు రాజు కదా, నాబోతు ద్రాక్ష తోటను అన్యాయంగా ఆక్రమించి అతని రక్తాన్ని ఒలికించినప్పుడు దేవుడు హెచ్చరిక చేశాడు. 1 రాజుల గ్రంథమా చూడండి, చివరి అధ్యాయాల్లో ఉంటుంది. హెచ్చరిక చేసినప్పుడు ఆహాబు ఏం చేశాడంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము 27వ వాక్యం. ఆహాబు ఆ మాటలు విని నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయమును అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించాను. చాలమ్మా, ఏమంటాడు దేవుడు? శ్రమ మాత్రం తప్పదు, కీడు మాత్రం తప్పదు. కీడు వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు చేసిన పని అలాంటిది కదా. ఏమన్నాడు? విగ్రహాలను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. హేయంగా ప్రవర్తించింది ఎవరు? ఆహాబు. అవునా, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడనూ లేడు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో చాలా హేయమైన క్రియలు చేశాడు కాబట్టి కీడు తప్పకుండా ఈ దేశం మీదకి వస్తుందని చెప్తే వెంటనే ఆహాబు ఆ మాటలు విని, తప్పు చేసినాడు అతనే, ఆ మాటలు విని ఏం చేశాడంట? ఉపవాసం ఉండి గోనెపట్టు కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంటే. దేవుడు కరుణామయుడండి, ప్రేమామయుడు. ప్రభువా అని పిలవగానే ఏమి నా కుమారుడా అని సెలవిస్తాడట. ఇదే మరి దుర్మార్గుడే ఆహాబు. కానీ ఉపవాసం ఉండేటప్పటికీ, కన్నీళ్లు కార్చేటప్పటికి దేవుని మనసు ఏమైపోయిందమ్మా? ఆయన కరుణావాత్సల్యతలు గలవాడు, అత్యంత కృప గలవాడు కాబట్టి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును అంటాడు. ఎక్కడ? యోవేలు గ్రంథంలో చూడండి. యోవేలు గ్రంథంలో 2:13 ఇదే యెహోవా వాక్కు, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక గనుక కాక మీ బడడని ఎవడు చెప్పగలడు? సియోన్లో బాకా ఓదండి, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం నియమించి ప్రకటన చేయండి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించండి, పెద్దలను పిలవనంపించండి, చిన్నవారిని స్తన్యపానం చేయబిడ్డలను తోడుకొని రండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఏమని సెలవిస్తున్నాడమ్మా? సమాజాన్ని సమకూర్చాలంట, జనులను సమకూర్చండి.
వ్రత దినాలు నియమించండి. మనం కూడా రేపటి నుంచి వ్రత దినాలు, అవునా? వ్రత దినాలు అంటే ఇశ్రాయేలీలకి దేవుడు చెప్తాడు పండుగలు ఆచరించాలి. పండుగలు ఆచరించేటప్పుడు వీళ్ళకి మనసు మీద ఇంటి మీద కానీ, లేకపోతే పొలాల మీద కానీ అండి, లేకపోతే పశు సంపద మీద కానీ, దేని మీద మనసు లేకుండా ఉండాలి. వ్యాపారాల మీద కానీ, ఉద్యోగాల మీద కానీ, దేని మీద మనసు లేకుండా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, యెరూషలేముకి మీ పిల్లలతో సహా మీరు ఆహారాన్ని మూటలు కట్టుకొని మీ పిల్లలతో సహా మీరు యెరూషలేముకి వచ్చేయాలి. 3 సార్లు యెరూషలేముకి ప్రయాణం చేయాలన్నమాట. ప్రయాణం చేసి మీ భార్యలతో, మీ పిల్లలతో, మీ దాసి జనంతో మీరు అందరూ అక్కడే పర్ణశాలలు కట్టుకొని ఉండాలి. 7 దినాలు పర్ణశాల పండుగ చేయాలి. ఇశ్రాయేలీల పండుగలు చాలా ప్రాముఖ్యమైన పండుగలు. మనలాగా ఎగరడాలు, గెంతడాలు, కేకలేయడాలు, అరుపులు, ఏళ్ళలో గోళ్ళలో కాదు. అది కాదు పండుగ అంటే. ఇశ్రాయేలీలకు పండుగ అంటే ఏంటి? దేవుని సన్నిధికి వచ్చేయాలి. దేవుని మందిరంలోకి 7 దినాలు దేవుని మందిరంలో ప్రార్థనలతో గడపాలి. పాపములు ఒప్పుకొనొచ్చు, పులియని రొట్టెల పండుగ చేయాలి. దేవుడు అది ఒక ఆచారంగా పెట్టాడు వాళ్ళకి. పిల్లలు అడుగుతారంట, ఎందుకు ఈ పండుగలు చేస్తున్నారు? ఈ పండుగలు చేయడానికి కారణం ఏంటి? పులియని రొట్టెల పండుగ చేస్తున్నారు కదా, పర్ణశాలల పండుగ చేస్తున్నారు. ఈ పండుగల్లో మనకి ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా, అవన్నీ వదిలిపెట్టేసి ఈ మందిరంలోకి, ఈ యెరూషలేము దేవాలయానికి వచ్చి ఇక్కడ సరైన సదుపాయాలు లేవు, కరెంట్ లేదు, ఫ్యాన్లు లేవు, బాత్రూములు లేవు, స్నానాలు చేయడానికి ఇబ్బందిగా ఉంది, టాయిలెట్స్కి ఇబ్బందిగా ఉంది, పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది, పరుపులు లేవు, ఇక్కడ కింద డేరాలు వేసుకొని, డేరాలు కట్టుకొని, ఆకులతో పందిర్లు వేసుకొని ఆ పందిర్లో కూర్చోవాలి 7 దినాలు. ఏంటి ఇబ్బంది? మనకి ఇన్ని సదుపాయాలు ఉంటాయి, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నారని పిల్లలు అడుగుతారట. ఎందుకంటే పిల్లలే మనం జనరేషన్ పెరిగే కొలది, జనరేషన్ మారే కొలది సదుపాయాలు పెరుగుతూ ఉంటాయి. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు, అవునా కదండి? ఫ్యాన్లు, ఏసీలు అన్నీ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఇవన్నీ. ఈ పాతకాలం పద్ధతులు ఏంటి? వీళ్ళు ఇంకా వెళ్ళి ఆ కింద పడుకోవడం ఏంటి? దేవుడు చక్కటి పరుపు మంచాలు ఇస్తే అని పిల్లలు అడుగుతారట తల్లిదండ్రులు. అడిగితే అప్పుడు వాళ్ళకి నేర్పించాలంట. ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు, పూర్వదినాల్లో మేము అనుభవించిన బాధలు, కష్టాలు, శ్రమలు, నాయన ఇలాంటి పరిస్థితుల మధ్యలో, ఐగుప్తు దాస్యంలో తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో అక్కడ మేము ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ దేవుడు మమ్మల్ని కనికరించి గొప్ప అద్భుతాల ద్వారా ఆ పట్టణంలో దేవుడు చాలా మా కొరకు కార్యాలు చేశాడు, అవునా కదా? కందిరీగలను పంపించాడు, దోమలను పంపించాడు, ఈగలను పంపించాడు, అవునా? ఎంత పంటలన్నీ నాశనం చేశాడు అనమాట. ఇశ్రాయేలీయులను వాళ్ళు ఎంత కష్టపెట్టారో ఐగుప్తీయులను కూడా దేవుడు అంతా కష్టపెట్టాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నా ప్రజలు, నా నిబంధన జనులు, దేవునితో ప్రమాణంలో ఉన్న బిడ్డలు అనమాట. దేవునితో నిబంధన చేయబడిన ప్రజలు. ఆ బిడ్డలను ఎవరినైనా ముట్టుకుంటే దేవుణ్ణి ముట్టుకున్నట్టే, అవునా? కాబట్టి ఎందుకు వీళ్ళని అక్కడికి పంపించాడు? 430 సంవత్సరాలు అబ్రహాంతో చెప్పాడు దేవుడు. 430 సంవత్సరాలు వీరు ఐగుప్తులో దాసులుగా ఉంటారు. ఆ తర్వాత నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకొని బయటికి తీసుకొస్తానని చెప్పాడు. వాళ్ళ కొరకు అక్కడ ఒక ప్రవక్తను పంపాడు, అవునా? ఒక ఉపదేశకుడిని పంపించాడు. దేవుడు ఎప్పుడు కూడానంట ఉపదేశకులను పంపిస్తాడు. నీనివే పట్టణానికి కూడా యోనాను పంపించాడా లేదా? ఉపదేశకులను పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే తప్పకుండా దేవుని యొక్క ఆలోచనలు మనకు తెలియాలి. దేవుని ఆలోచనలు కనుక మనకు తెలియకపోతే మనకు మంచి అనుకున్నదే మనం చేస్తాం. కానీ అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? కీడిలోనికి తీసుకెళ్తుంది, ఆపదలోనికి తీసుకెళ్తుంది. ఇది మంచిది కాదు అని నీకు తెలియాలి అంటే, నువ్వు చేస్తున్న పని మంచిదా చెడ్డదా అని నీకు తెలియాలి అంటే నీకు ఒక ఉపదేశకుడు అవసరం. ఈ పని మంచిది కాదు నాన్న, ఇది చేయకూడదు. పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం తల్లిదండ్రులు కదా. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు వాళ్ళకు ఒక ఆచారాన్ని, ఎందుకు మనం ఆచరించే ఆచారాలు అన్యుల ఆచారాలు కాదు, అన్యులు ఆచరించే ఆచారాలు కాదు, వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డలకి నేర్పిస్తూ ఉంటారు ఆచారాలన్నీ. ఎందుకు చేస్తారు వాళ్ళు ఆ పండుగలన్నీ? ఆ తర్వాత తరాలు, రాబోయే తరాలు పిల్లలు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలమైన మనం కూడా మన బిడ్డలకి నేర్పించాల. పండుగలు ఎందుకు అంటే బిడ్డలకి నేర్పించడానికి. ఆచారాలు ఎందుకు? దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వస్తాం. ఎందుకు వస్తాం? ఆచారమా? ఆచారమే అని చెప్పాలి. దేవుడు ఆచారమనే చెప్పారు. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయంలో ఈ ఆచారము 13వ అధ్యాయంలో 3వ వాక్యం. మోషే ప్రజలతో ఇట్లా నేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన
ఆ, యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. ఆ, పులిసినదేదియు తినవద్దు. ఆ. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి గదా. యెహోవా నీకిచ్చుదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే ఈ ఆచారాన్ని, ఏ ఆచారాన్ని? పులియని రొట్టెల పండుగ అనే ఆచారాన్ని, పండుగ ఆచారాన్ని ఈ నెలలోనే, ఏ నెలలో? నెలల్లో మొదటి నెల ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చే ఆ నెలనే దేవుడు వాళ్ళకు ఒక క్యాలెండర్గా ఇచ్చారనమాట. ఇచ్చి 12వ అధ్యాయము చూడండి 2వ వాక్యం, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇది ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుట ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచి కొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తం కొంచెము తీసి చాలా మగపిల్లని తీసుకోవాలంట కదా. ఆ మగపిల్ల ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇశ్రాయేలీలకేమో గొర్రెపిల్ల, మనకెవరు? దీన్ని 4 దినాలు పరీక్షించాలంట. ఈ నెల దశమి నాడు ఒక మేకపిల్లని గొర్రెపిల్లని తీసుకోవాలి మీరు, దాన్ని 14వ దినం వరకు పరీక్షించాలి అంటాడు. ఉందా అక్కడ? 4 రోజులు పరీక్షించాలి. ఎవరు పరీక్షిస్తారు? ఎవరికి తెలుసు? గొర్రె చీముడుదా లేకపోతే అదే చీదుతాయి కదా, తెలుసా? గొర్రెలు చీదుతాయి. దానికి ఏమైనా మచ్చలు ఉన్నాయా? ఇవన్నీ ఎవరు చెప్పాలా? గొర్రెలను కాచే కాపరి చెప్పాలా. యాజకుడికి ఏం తెలుస్తుంది? మందిరంలోకి నువ్వు ఏ గొర్రెని తీసుకొస్తే ఆ గొర్రెని వధించేస్తాడు కదా. కానీ అది పరీక్షించబడాల. దశమి నాడు తీసుకొని 10వ తారీఖుని తీసుకొని 14వ తారీఖు వరకు దాన్ని పరీక్షించాలంట. పరీక్షించి దాంట్లో ఏ జబ్బు కనపడినప్పుడు నిర్దోషమైన గొర్రెపిల్లగా దాన్ని కాపరి ఏం చేస్తాడట? ప్రకటిస్తాడంట. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను కదా, యేసుప్రభు వారు నీళ్లలో బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు ఏమన్నారు ఆయన? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల. అవునా? పైనుంచి పరిశుద్ధాత్ముడు కదా పౌరాకారంలో వచ్చి, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. దేవుని సాక్ష్యం, ఒక ప్రవక్త సాక్ష్యం. ప్రవక్త ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం చెప్పాడు. అదే సమయంలో పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు కూడా కదా ఆత్మను పంపి ఆత్మ ద్వారా సాక్ష్యం పలికారు. యేసుప్రభు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు, యోహాను, యాకోబులను కొండ మీదకి తీసుకెళ్లారు. మేఘంలో ఆయన దిగి వచ్చి కదా, మేఘము ఆయన మీద దిగి వచ్చింది, ఆయన ముఖరూపం మారింది రూపాంతరపు కొండ మీద. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వినబడ్డది. అప్పుడు కూడా ఏమన్నారు? ఇతడు నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. అంటే నా వాక్కు తన నోట ఉంచి నేను పంపిన సేవకుడు, నేను పంపిన నా కుమారుడు, కాబట్టి మీరు ఏం చేయాలా? ఈయన మాట వినాలి అని ఒక స్వరాన్ని ఆకాశం నుంచి వినిపించారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు దేవుని వాక్యం వినడానికి ఆసక్తి చూపించాలండి. వాక్యం వినకపోతే నీ మార్గం నీకు తెలియదు, అంతే. మన మార్గాలు మనకు తెలియాలి అంటే, మన నడుస్తున్న మార్గం సరైందో కాదో మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనం దేవుని వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం నేను నడిపేస్తుంది. వాక్యం దగ్గరికి వస్తే ఏం ప్రయోజనం? నీ మార్గాన్ని మార్చుకోవాలి. ఇది నడుస్తున్న మార్గం సరైంది కాదు అని దేవుడు చెప్తున్నప్పుడు ఏం చేయాలా? ఇక్కడ ఎలాగైతే నీనెవే పట్టణస్థులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, అహాబు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో, యోషియా కూడా ఇదిగో ఈ పట్టణం మీదకి కీడు రాబోతుంది. రాజుల 2వ గ్రంథమా అక్కడ 22, 23 అక్కడ ఉంటుంది. 2వ రాజుల గ్రంథం
22లో యోషియా రాజు ఏలబన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేముదు 31 సంవత్సరాలు ఏలాడట. అయితే ఆయన ఏలినప్పుడు ఏం చేశాడంటే దేవుని మందిరం అప్పటికే మూయబడింది. దేవుని మందిరం అపవిత్రం చేయబడింది, దాన్ని మూసేశారు. అయితే యోషియా రాజు వచ్చిన తర్వాత మందిరపు తలుపులు తెరిపించి మందిరాన్ని శుభ్రం చేయమన్నాడు. బాగు చేయించడానికి డబ్బును సమకూర్చి పనివారికి అప్పగించాడు, యాజకులకు అప్పగించాడు. అప్పగించినప్పుడు వాళ్ళ మందిరాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు వాళ్ళకి మందిరంలో ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందంట. ఎక్కడ చూడండి 8వ వాక్యము. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించి వారి చేతికి అప్పగించిరని వర్తమానం తెలిపి, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను. రాజు ఆ ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. ఏం చేశాడంటమ్మా? ఏముంది అందులో? ఇశ్రాయేలీయులు దేవునికి కోపం పుట్టించారు, దేవునికి విరోధంగా పాపం చేశారు, కాబట్టి ఈ స్థలం మీద దేవుని కోపం రగులుకుంటుంది అని ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉన్నది. వెంటనే ఆ మాటలు వినినప్పుడు యోషియా రాజు ఏం చేశాడట? తన వస్త్రాలు చింపుకొని ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచిచు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి ఈ మాటల యొక్క భావం ఏంటో, దేవుడి మాటలు ఎందుకు రాయించాడో దీన్ని తీసుకెళ్ళి ప్రవక్త్రిని ఉంది అక్కడ ఉందా, ఆ ప్రవక్త్రిని దగ్గరికి పంపించాడంట. చూడండి 14వ వాక్యం. కాబట్టి ఆ పై వాక్యం చూస్తే, మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికంగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కియాయును అహీకామును అక్బోరును షాఫానును ఆషాయాయును ప్రవక్త్రియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఎవరంటమా? అక్కడ ఒక ప్రవక్త్రిని ఉంది. దేవుడికి స్త్రీ అని పురుషుడని లేదు. ఎవరు ఆయన మాటకు అనుకూలంగా ఉంటారో, ఆయన ఎవరిని కోరుకుంటాడో, ఎవరిని ఎన్నుకుంటాడో వాళ్ళని ఏర్పరచుకుంటారు. లోకంలో మనుషులకు ఉంటాయి ఈ భేదాలన్నీ, కానీ దేవుడికి ఉండవు. దేవుడు ఎక్కడికి పంపించాడు? ఆ కాలంలో ఎవరున్నారంట? హుల్దా అనే ఒక స్త్రీ ప్రవక్త్రిగా ఉందంట. అంటే దేవుని స్వరాన్ని వినే తల్లిగా ఉందంట. ఆ తల్లి దగ్గరికి పంపించారు ఆ గ్రంథాన్ని. పంపిస్తే అప్పుడు ఆవిడ చెప్తుంది. ఏమని చెప్తుంది? యెహోవా సెలవిచ్చినదేమనగా 15 చూడండి. ఈమె వారితో ఇట్లే, నేను మిమ్మల్ని నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియచెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యోధారాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడిపై సమాధికి చేర్చబడదు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నువ్వు నీ కన్నులతో చూడనే చూడవది. ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? లోకంలో భయంకరమైన దుష్టత్వం, భయంకరమైన విగ్రహారాధన, దేవునికి ఇష్టం లేని హేయ క్రియలు అంట అవన్నీ కూడా. ఆ క్రియలు జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు తన కోపం మండుతూ ఉంటుందంట దేశం మీద. ఏ దేశమైతే విగ్రహారాధిక దేశమై దేవునికి అవిధేయంగా జీవిస్తుంది, ఆ దేశం మీద దేవుని యొక్క ఉగ్రత మండుతూ ఉంటుందంట. ఉగ్రత దినాలు ఇవన్నీ కూడా. ఈ జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి దేవుని కోపం రగులుతూ ఉంటుంది. వాటిల్లో మనం పాలు పంపులు పంచుకోకూడదు. ఆ సమయంలో మనం ఏం చేయాలా? దేవుడు ఆ పట్టణం మీదకి దేవుడు తన ఉగ్రతను తప్పకుండా పంపిస్తాడట. అమెరికా దేశాన్ని దేవుడు హెచ్చరిక చేశాడు. ఎందుకు హెచ్చరిక చేశాడు? పాపం విస్తరించిపోయిందండి. సొదొమ గొమొర్రా పట్టణాల్లో
అక్కడ ఏం జరుగుతుంది? హోమోసెక్షువాలిటీ కదా, స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో. అమెరికా దేశం అంతా కూడా చెడిపోయి పాడైపోయి ఏ కార్యాలు అక్కడ. ఇప్పుడు ఆడోళ్ళతో ఆడోళ్ళు, మగోళ్ళతో మగోళ్ళు, వివాహ చట్టం కూడా వచ్చేసింది వాళ్ళకి. దేవుడు తన భక్తురాలను పంపించాడు. ఒక సంవత్సరం చెప్తాను కదా, ఈ సంవత్సరం మట్టుకు దేవా సంవత్సరం మట్టుకు అని దేవుడు చూస్తాడట. 2024 అంత కృప చూపించాడు వాళ్ళకి. 2025 వచ్చింది, దిద్దుకుంటారేమో, మార్చుకుంటారేమో, వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారేమో. దేవుడు ఒక సేవకురాలను పంపించాడు అక్కడికి. సేవకురాల ద్వారా హెచ్చరిక చేశాడు. కానీ ఆ హెచ్చరిక మాటలు వాళ్ళు లక్ష్య పెట్టలేదండి. ఆ మాటలు మనం వినబడగానే మనం ఏం చేయాలట? ఉపవాసం ఉండి ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోవాలంట. దేవుడు ఇందాక మనం యోవేల్లో చదివాం కదా, దేవుడు కరుణావాత్సల్యం గలవాడు, అత్యంత కృప గలవాడు. కాబట్టి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడునేమో. కాబట్టి మీ హృదయాలు చింపుకోండి, ఉపవాస దినాన్ని చాటించండి, వ్రత దినాన్ని చాటించండి, సమాజాన్ని సమకూర్చండి, చిన్నల్ని పెద్దల్ని, స్తన్యపానం చేసే పిల్లల్ని కూడా ఆ ఉపవాస దినానికి తీసుకురండి అని దేవుడు చెప్తాడు. ఎందుకు చెప్తారు ఆయన? ఆ మాటలు మనం లెక్క చేయకపోతే, ఆ మాటలు మనం వినకపోతే రాబోయే కీడు నుంచి మనం తప్పించబడినాం. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకాలతో కాల్చేశాడు, అవునా? ఇప్పుడు లాస్ ఏంజల్స్ కూడా దేంతో కాల్చబడుతుంది? అగ్నితో. అంటే అక్కడ ఏం జరిగింది? సొదొమ గొమొర్రా పట్టణాల్లో మచ్చు తొనకలు చూపిస్తూ ఉంటాడు దేవుడు. బైబిల్లో ఉన్నాయే, మనం వెంటనే గుర్తుపట్టాల. దేవుని హెచ్చరికలు మనం వెంటలేదు, అందుకే దేవుడి ఉగ్రతని. ఇక్కడ ఎందుకు అందరూ హాలీవుడ్ యాక్టర్స్ అంట, కోట్ల రూపాయలు ఖరీదు చేసే బిల్డింగ్లు, కోట్ల రూపాయల కమలా హారిస్ ఎవరు ఒక ఆవిడ ఉంది కదా, ఎవరు ఇండియా ఆవిడ, ఆవిడది కూడా తగలబడిపోయిందంట. అందరూ అక్కడే ఉన్నారు. ఈ సినిమా యాక్టర్ అందరూ, హాలీవుడ్ అంతా దేవుడు తగలబెట్టాడంటే దాని అర్థం ఏంటి? మనం ఇంకా సినిమాలు షికారులను తిరిగామనుకో. సినిమా యాక్టర్ల మీద దేవుని యొక్క ఉగ్రత, సమాజాన్ని పాడు చేస్తున్నారు వాళ్ళు, తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు వాళ్ళు. దేవుడు మచ్చు తొనకగా ముందాట అంతా. రాబోయే దినాల్లో మనకున్న ప్రవచనం ఏంటి? ప్రపంచం అంతా కదా పంచభూతములు మహావేండ్రంతో లయమైపోతాయి, అవునా? దేవుడు అగ్నితో కాల్చడానికి భూమి సిద్ధంగా ఉందని చెప్తాడు. భూమి దేని కొరకు నిల్వ చేయబడింది? అగ్ని కొరకు నిల్వ చేయబడింది అంటాడు. అగ్ని నిల్వలు, సముద్రంలో అగ్ని పర్వతాలు ఉన్నాయంట, భూమి మీద అగ్ని పర్వతాలు ఉన్నాయి, అవునా? ఒక్కొక్క అగ్ని పర్వతం బద్దలైనప్పుడు మనం ఏం చూస్తున్నాం? లోపల నుంచి లావా ఉబ్బుకుతూ ప్రయాణం చేస్తూ ఉంది. ఇప్పుడు నీరు ఉంది. నీరు అంటే మనం అది సైన్స్లో చెప్పుకున్నాం అనుకో, దాని యొక్క సైంటిఫిక్ ఆ సంకేతం ఏంటి? H2O, అంతేనా? సైన్స్ చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది. హెచ్ గ్యాసే, ఆక్సిజన్ గ్యాసే, రెండు మండే పదార్థాలే. గ్యాస్ అంటే మండే పదార్థమేనా? రెండు మండే పదార్థాలే. సముద్రం ఒకరోజు పేలిపోద్దంట అండి. ఆక్సిజన్ మాలిక్యూల్స్గా, హైడ్రోజన్ మాలిక్యూల్స్గా విడిపోయి సముద్రం పేలిపోద్దా? ఎక్కడని చూస్తాం మనం? సముద్రం కూడా కాలిపోతుంది. ఎందుకంటే దాని కింద దేవుడు అగ్ని పర్వతాలు పెట్టాడు. అదంతా గ్యాస్. అది హైడ్రోజన్ గ్యాసే, ఆక్సిజన్ గ్యాసే. నీరంటే ఏంటి? రెండు గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క కలయిక. మూడు గ్యాస్ మాలిక్యూల్. హైడ్రోజన్ ఏమో 2 పరమాణువులు, ఆక్సిజన్ 1 పరమాణువు. ఈ 3 పరమాణువుల కలయికే నీరు. నీరు ఆవిరిగా మారుతుందా? మారుతుందా? మారుదా? మారుతుంది. మనకి అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు? ఆక్సిజన్ సిలిండర్ పెడతారు, అవునా? నీటిలో భాగమే ఆక్సిజన్, ఒక అణువు ఆక్సిజన్. కాబట్టి మండే పదార్థం అది. నీళ్లు కూడా మండే పదార్థమే. దేవుడు పంచభూతాలు మహావేండ్రంతో లయమైపోతాయి, భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడింది అని చెప్తున్నాడు. కాబట్టి అక్కడక్కడ చూపిస్తున్నాడు ఆయన సూచనలు. యేసు ప్రభు వారు ప్రవచనాత్మకంగా చెప్పారా లేదా? చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ భూమికి ఏం జరగబోతుందో ప్రవచనాత్మకమైన మాటలు చెప్పారు. అవి దేవుడు ఏం చేస్తారంటే దేవుని బిడ్డల్ని హెచ్చరిక చేయటానికి కొంచెం కొంచెం అక్కడక్కడ చిన్న చిన్నగా జరుగుతాయి. కానీ ఇది దేనికి సూచన అంటే మహాభయంకరమైన ఉపద్రవం రాబోతుంది. నా బిడ్డలారా మెలకువ పడండి, ప్రార్థన చేయండి, ఎక్కడైనా తప్పిపోయారేమో దిద్దుకోండి, సరి చేసుకోండి. దానియేలుకి దేవుడు దర్శనమిచ్చినప్పుడు 6 కాలాల గురించి చెప్పారు. దిద్దుబాటు కాలం అంట, దోషమును పరిహరించు కాలం అంటాడు. దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు చాలా వ్యాకులపడి కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుని దూతను పంపించాడంట దేవుడు దానియేలు దగ్గరికి.
ఇవన్నీ నువ్వు గ్రహించాలి. గ్రహించటానికే దేవుడు నన్ను నీ వద్దకు పంపించాడు. వర్తమానం తీసుకొచ్చింది, దేవదూతల వర్తమానం. రాబోయే దినాల్లో ఇశ్రాయేలీయులకి దేవదూతల ద్వారా వర్తమానం రాబోతుంది. ఒక దేవదూత సంఘం పైకి ఎత్తబడిన తర్వాత ఒక దేవదూత వచ్చి భూమి అంతటా సువార్తను ప్రకటిస్తుందంట. ప్రకటన గ్రంథంలో ఉంది, మీరు ఎప్పుడైనా చదివారో లేదు. తీసారమ్మా? దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథంలో చెప్తున్నాడు చూడండి. దానియేలు గ్రంథం. దానియేలు, నువ్వు బహుప్రియుడవు, నువ్వు గ్రహించటానికి 9వ అధ్యాయంలో మంచి ప్రార్థన ప్రారంభించాడు. అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. చూడండి 6 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. తిరుగుబాటు మాన్పే కాలం, పాపము నివారణ చేయ కాలం, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసే, పరిశుద్ధ 70 వారములు విధించబడెను. చాలా 70 వారాలు ఇశ్రాయేలీయులకి, మనకు కాదు. ఆ కాలం ఎవరిది? ఇశ్రాయేలీయుల కాలం. మరి మన కాలం ఎప్పుడు? ఆ 70 వారాల్లో 69 వారాలు ఇవన్నీ జరుగుతాయంట. 69వ వారంలో ఏం జరుగుతుందంటే యేసయ్యని సిలువేసి చంపేస్తారు. చూడండి 25, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు స్పష్టముగా 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతం హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరిగినని నిర్ణయింపబడను. అతడు 1 వారం వరకు అనేకులను నిబంధనను స్థిరపరచును. 69 వారాల గురించి చెప్తున్నాడు. 69 వారాలకి ఏమవుతుందంటే యేసయ్యని సిలువేసి చంపేస్తారు. అక్కడితో 69 వారాలు ముగిసిపోతాయి. ఇక దేవుడు ఇశ్రాయేలీయుల్ని సంధించడం మానేస్తాడు, ఇశ్రాయేలుతో వ్యవహరించడం మానేస్తాడు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు దండ్ల చేత చుట్టబడుతూ ఉంది. ఒక పక్కన సిరియా, ఐగుప్తు, లెబనాను అండి, ఇంకా ఇరాను, ఈ ప్రాంతాలన్నీ ఇజ్రాయెల్ మీద తిరుగుబాటు చేస్తున్నాయి లేదా? యుద్ధాలు జరిగిస్తున్నారా లేదా? గాజా, కొన్ని ప్రాంతాలు అంటే ఒక్కొక్క దేశం ఐక్యపడతా ఉంది ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి. అయినా దేవుడు ఎందుకు వ్యవహరించట్లేదు? అయినా దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ 70 వారాల్లో 2 భాగాలు చేసి 69 వారాలు ఒక కాలం, మిగతా వారం ఒక కాలం. ఈ 2 కాలాలని ఎందుకు విభజించాడు అంటే 70 వారాలని 2 భాగాలుగా ఎందుకు విభజించాడంటే ఈ 69 వారాల తర్వాత ఇశ్రాయేలీయులు దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళని త్రోసివేసి దేవుడట అన్యజనులను సంప్రదించడం మొదలుపెట్టాడు. ఎవరు? మనమే. ఇప్పుడు ఏ కాలం? అన్యజనుల కాలం. అపోస్తల కార్యాలు అంటాడు అన్యజనుల కాలము ముగించేబడే వరకు అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్న జరిగిపోయిన సంగతి తెలుస్తుంది మనకి, అవునా? చరిత్ర అర్థం చేసుకోగలుగుతాం, ఎలా జరిగినాయి. జరగబోయే కాలాన్ని కూడా కొంతవరకు తెలుసుకోగలుగుతాం. ఎందుకు? అలా జరుగుతాయని ప్రవచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రవచనాలను బట్టి మనం భవిష్యత్తు ఏం జరుగుతుందో చెప్పగలం, అవునా కదా? మరి ప్రస్తుతం ఎలా తెలుసుకోగలం? నువ్వున్న కాలాన్ని ఎలా తెలుసుకోగలవు? అది చాలా ప్రాముఖ్యం. అందుకే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ఆ గ్రహింపు ఆత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఉన్న కాలం ఏంటో నీకు తెలియాలి, వర్తమానం తెలియాలి, మనకి ప్రస్తుత కాలం తెలియాలి. అలనాడు ఇశ్రాయేలీయులకు వర్తమానం తెలియకే యేసయ్యని సిలువేసేశారు, అవునా కదా? తెలిసి ఉంటే ఆయన సిలువేద్దురా? తెలియకయే మీరు సిలువేశారు అంటాడు. వాళ్ళు ఆ కాలం జరుగుతున్నప్పుడు వాళ్ళు గ్రహించలేకపోయారు ఆ సంగతుల్ని, దేవుడు తెలియజేసిన సంగతులను వాళ్ళు గ్రహించలేకపోయారు కాబట్టి యేసయ్యని సిలువేశారు. భయంకరమైన శ్రమల పాలైపోయారు. ఇప్పుడు మనం కూడా అంతే. మన కాలం ఏంటో మనకి తెలియకపోతే మనం కూడా ఏమైపోతాం? యేసు ప్రభు వారి యొక్క రాకడను గుర్తుపట్టలేం.
ఇప్పుడు వాళ్ళేమో మొదటి రాకడను గుర్తుపట్టలేకపోయారు. మనం ఎక్కడున్నాం? రెండవ రాకడకి సమీపంగా ఉన్నాం. మనం ఏం చేస్తాం? ఆయన రెండవ రాకడను గుర్తుపట్టం. అది ఏముందలే, భయం ఏం లేదులే, గర్భిణీకి ప్రసూతి వేదన హఠాత్తుగానంట నొప్పులు వచ్చేటప్పుడు తెలుస్తుందా ఈరోజు ప్రసవించదని చెప్పగలరు ఎవరన్నా? డాక్టర్ కూడా చెప్పలేడు. నొప్పులు రావట్లేదా, తీసుకొచ్చేయండి అమ్మ, హాస్పిటల్ అడ్మిట్ చేసేయండి, నొప్పులు రావు, ఇంకా ఆపరేషన్ చేద్దాం. దేవుడు అంటాడు, ప్రసవేదన కలుగు చేసిన వాడు కనిపింపక మానుడా అంటాడు. గర్భం తెరిచిన వాడు ప్రసవేదన కలుగు చేయకుండా ఉంటాడా అంటాడు. నొప్పులు తగులుతాయి, నొప్పులు తగలకుండా ఏమి ఉండదు. కాకపోతే చిన్న చిన్నగా అయినా నొప్పులు రావడం ప్రారంభిస్తాయి. కానీ డాక్టర్లు ఏం చేస్తారంటే మనల్ని భయపెట్టి అప్పుడు వరకు ఉంటే లోపల బిడ్డ అడ్డం తిరిగింది, లోపల బిడ్డ చనిపోతుంది కాబట్టి తీసుకొచ్చి జాయిన్ చేసేయండి, ఆపరేషన్ చేసేద్దాం, నెలలు నిండిపోయాయి, అలా భయపెడతారు. ఆ భయాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. లోపల బిడ్డకి సరైన ఎదుగుదల ఉండదు. మళ్ళీ అందులోని బాక్సుల్లో పెట్టాలి, అందులో పెట్టాలని మళ్ళీ అదొక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మన కాలాన్ని గుర్తుపట్టాలి. భవిష్యత్తుని తెలుసుకోగలుగుతాం, జరిగిపోయిన కాలాన్ని గ్రహించగలుగుతాం, కానీ ప్రస్తుత కాలాన్ని గ్రహించలేము. అందుకే ప్రార్థనా జీవితం, దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి, ప్రభువా ప్రస్తుత దినాలు నాయనా ఏం జరగబోతుంది తండ్రి, మేము ఏ రీతిగా ఉన్నాం నాయన, మా స్థితి ఎలా ఉంది ప్రభువా. ఇశ్రాయేలీయులకి దేవుడు ఆజ్ఞాపించినట్టు నెలల్లో మొదటి దినం ప్రతి సంవత్సరం చేయాలి దీన్ని అన్నాడా లేదా? పులియని రొట్టెల పండుగ ప్రతి సంవత్సరం చేయాలన్నాడా? చూడండి నిర్గమకాండం 13వ అధ్యాయంలో. జ్ఞాపకార్థంగా ఈ దినాన్ని మీరు ప్రతి సంవత్సరం 7 రోజులు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనపడాలి. ఎవరితో అంటే మీ పిల్లలతో సహా, పసిపిల్లలతో సహా కనపడాలి అంటాడు. కాదు 10వ వాక్యం చదువు. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఆచారాన్ని మనకి ఎందుకు ఇచ్చారు అంటే, దేవుని బిడ్డలట సంవత్సర ప్రారంభ దినాల్లోనే దేవుని సన్నిధిలో 7 రోజులు, మనం 3 రోజులు అనుకున్నాం. 3 రోజులు అంటే మనం ఒక 2 గంటలు మాత్రమే ఇక్కడ ఉంటాం. అది కూడా దానికి కూడా మనకి కుదురుబాట్లు కలగట్లేదు. కానీ దేవుడు అంటాడు మీరు కుదుర్చుకోవాల్సిందే. మీ వ్యాపారాలు వదిలిపెట్టాలి, మీ పనులు వదిలిపెట్టాలి, అన్నీ మీ ప్రయాణాలు వదిలిపెట్టాలి, అన్నీ మానేసి మీరు ఏం చేయాలా? దేవుని సన్నిధిలో కనబడవలసిందే. మీరు ఆ 7 దినాలు కూడా మీకు ప్రతిష్ఠిత దినాలు. ఇది ఒక ఆచారం, మీకు ఆచారంగా చెయ్యాలి. మనం ఏంటంటే మనకి మరి ఈ పండుగ దినాల్లో విగ్రహారాధన సంబంధమైన వాటిల్లో మనం పాలు పంపులు పంచుకోకుండా ఈ దినాలు మన బిడ్డలతో కలిసి మనం దేవుని దగ్గర గడపడం మంచిది అని నేను అనుకొని, సంవత్సర ప్రారంభ దినాలు కదా, ఇప్పుడు జాన్యువరిలో మనం 3 రోజులు మీటింగులు పెట్టుకోవడం, భోజన కార్యక్రమాలు పెట్టుకోవడం మనకు అలవాటు. కానీ ఇంక ఈ సంవత్సరం మార్చవలసి వస్తుంది. వచ్చే సంవత్సరం నుంచి ఎప్పుడో ఫిబ్రవరిలోనే ఎప్పుడో పెట్టాలి, అంతే. ఇంకా మరి ప్రార్థన చేసుకుందామా? ఎందుకు సమాజ కూటంగా చేరాలి? ఎందుకు దేవుని వాక్యాన్ని వినాలి? చంటి పిల్లలతో సహా ఎందుకు రావాలి దేవుని సన్నిధికి? భయంకరమైన ఉగ్రతలు, దేవుని కోపం, ప్రపంచంలో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి దేవుని కోపం అగ్ని వలె మండుతుందంట. దేవుని బిడ్డలారా, మనకి ఎలా తెలుస్తుంది ఆయన కోపం అగ్ని వలె మండుతుందని? అగ్నిని భూమి మీద కురిపిస్తున్నాడు ఆయన. ఆయనలో ఉన్న మంటే భూమి మీద మండుతూ ఉంది. ఇవన్నీ హెచ్చరికలు దేవుని బిడ్డలమైన మనకి. ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువగా ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోవాలి. వ్యక్తిగతంగా అయినా సరే మీరు కుటుంబాల కొరకు మీరు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని, ఒక్కళ్ళమే ఇంట్లో చేసుకోలేం కాబట్టి దేవుని మందిరంలో గడపాలని ఆశపడ్డాను నేను. మనం అందరం కలిసి మనందరి కొరకు, మన బిడ్డల కొరకు చేసుకోవాలని. రేపు ఎల్లుండ సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు సిద్ధపడండి దేవుని బిడ్డలారా. అనుకూలంగా ఉన్న బిడ్డలందరూ, ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు ఇంకేం చేయలేము మనం, ఎందుకంటే ప్రోగ్రాంలు సెట్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ దినాలను పోగొట్టుకోవద్దు. అసలు చాలా ఆశీర్వాదకరమైన దినాలు, మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన జరిగే దినాలు. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరిచే దినాలు, దేవుని ప్రార్థించుకునే దినాలు, మన జీవితాన్ని సరి చేసుకునే దినాలు, దిద్దుబాటు కాలం అంట, దోషం పరిహరింపబడే కాలం అంటండి. మన మీదకి దేవుడు రాబోయే ఉగ్రతలను తప్పించే కాలం అంట. పశ్చాత్తాపడతాడంట ఆయన. మన ప్రార్థనలు విని, మన కన్నీరు చూసి, మన ఉపవాస దీక్ష చూసి దేవుడట పశ్చాత్తాపడతాడంటండి. చేయాలనుకున్న కీడుని చేయడంట. దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రపంచం మీదకి కీడులు వస్తున్న మన ప్రాంతాల చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటానంటున్నాడు ఆయన. నిన్ను కాపాడువాడు కునికడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన నీ ప్రాణమును కాపాడువాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా,
మోషే భక్తుడు అంటాడు, ప్రభువా నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపామంటాడు 90వ సంకీర్తనలో. మేము నిప్పుల్లో పడ్డామంటాడు, మేము నీళ్లల్లో పడ్డామంటాడు, అయినా నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటకి నడిపించావంటాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పటికీ దేవుని కాపుదల మనకుంటే, దేవుని భద్రత మనకుంటే, మనం ఆయన సన్నిధిలో కనబడితే దేవుడు నిన్ను నన్ను ఆయన రెక్కల క్రిందకి తీసుకొచ్చేస్తాడంట. యెహోవా సురక్షితమైన రెక్కల నీడ క్రిందకి మనం వచ్చి ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. పగలెండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు, మధ్యాహ్న కాలం మందు పాడు చేసే రోగానికి నీవు భయపడవు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయిన అపాయం నీ వద్దకు రాదు. దేవుడు నిన్ను కాచి కాపాడుతాడండి, నిన్ను భద్రపరుస్తాడు. దేవుని బిడ్డలు మన జీవితాలు ఆయన పాదాల దగ్గర అప్పగించుకోవాలి. దేవా, నా బ్రతుకు దినాలన్నీ నేను నీతో ఉంటానయ్యా. నిబంధన ప్రజలం మనం. దేవుడు మనతో నిబంధన చేశాడు, మనం కూడా తీర్మానం చేసుకుని నిబంధనలోనికి రావాలి. నిబంధన జనులతో దేవుడు మాట్లాడతాడట. సమాజంగా సమకూడాలి మనం ఆయన మాటలు వినడానికి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి దేవుని బిడ్డలారా, నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. తబిత ప్రార్థన చేయండి. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ఈ సమయం తండ్రి నీవు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో మేము తండ్రి ప్రభా నేను స్తుతించుకొనుట, ఆరాధించుకొనుటకు తండ్రి ప్రభా, నీ వాక్యం వినుటకు తండ్రి ప్రభా నాయన నీవు మాకు ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు తండ్రి, మీ దయ కొరకు వందనాలు తండ్రి ప్రభా. మేము కూడా తండ్రి ప్రభా మా జీవితంలో తండ్రి ప్రభా నాయన అయా తండ్రి ఉపవాస దినములు ప్రతిష్ఠించుకోవాలి తండ్రి ప్రభా నాయన. నీవు మాకు ఇచ్చిన ఈ ఆచరణము తండ్రి ప్రభా నాయన, నీవు మాకు ఇచ్చిన ఈ వాక్యములు తండ్రి ప్రభా మేము మా జీవితంలో తండ్రి ప్రభా అనుసరించాలి తండ్రి ప్రభా. మా కుటుంబంలో కొరకు, మా రక్షణ కొరకు తండ్రి ప్రభా నాయన అయా తండ్రి నాయన నీ సన్నిధిలో తండ్రి ప్రభా ప్రతిష్ఠించుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి ప్రభా. యెహోవా నాయన, దానియేలు నీవు బహుప్రియుడవు అని నాయన నీవు సెలవిచ్చినట్లుగా తండ్రి ప్రభా నాయన నీ సన్నిధిలో తండ్రి ప్రభా నాయన మేము నీ దర్శనం పొందుకోవాలి, నీ వాక్యం పొందుకోవాలి తండ్రి ప్రభా నాయన. అయా యోషియా భక్తుడు తండ్రి ప్రభా, యోషియా రాజు తండ్రి ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు తండ్రి ప్రభా నాయన అయా నీ దర్శనం కోసం, నీ మాట కొరకు ఎదురు చూసినప్పుడు నాయన నీవు కుమారుని దర్శించావు తండ్రి ప్రభా. అయా నాయన రాజుకు నాయన నీవు ఒక ప్రమాణం చేసావు తండ్రి ప్రభా నాయన. తండ్రి నాయన నీవు మాతో మాట్లాడే దేవుడవు, మమ్మల్ని దర్శించే దేవుడవు తండ్రి ప్రభా. నీ వాక్కును మాకు అందించినట్లుగా, నీ వాక్కును నీ స్వరమును మేము పొందుకొనున్నట్లుగా తండ్రి ప్రభా నీ సన్నిధిలో మేము విచారము చేయాలి తండ్రి ప్రభా. మా కుటుంబంలో కొరకు, మా జీవితంలో కొరకు, మా భవిష్యత్తు కొరకు తండ్రి ప్రభా నీ సన్నిధిలో అడగాలి తండ్రి ప్రభా. మేము ఏ కాలంలో ఉన్నామో, ఏ సమయంలో ఉన్నామో తండ్రి ప్రభా, మా ప్రజెంట్ ఏంటో తండ్రి ప్రభా నాయన నీ సన్నిధిలో మేము అడగాలి తండ్రి, పొందుకోవాలి తండ్రి ప్రభా నాయన. అటు కృప మాకు దయచేయండి తండ్రి ప్రభా. మా జీవితంలో ఒకవేళ నీ సన్నిధికి దూరం అయిపోయామేమో, ఆత్మీయ మెట్లుకి దూరం అయిపోయామేమో తండ్రి ప్రభా, దేవా నాయన నీ సన్నిధిలో ప్రతిష్ఠించుకొని తండ్రి ప్రభా అయా నాయన మేము నీ సన్నిధిలో కోల్పోయినవన్నీ మేము తిరిగి పొందుకోవాలి తండ్రి ప్రభా. నీ మహిమ కార్యములు జరిగించండి, నీ ఘన కార్యములు జరిగించండి తండ్రి ప్రభా. ఈ 3 దినములు తండ్రి ప్రభా నీ సన్నిధిని మేము అనుభవించాలి తండ్రి. నీ ఆశీర్వాదంను మేము పొందుకోవాలి నాయన, నీ వాక్కును మేము పొందుకోవాలి, నీ దర్శనమును మేము పొందుకోవాలి తండ్రి. అయా దానియేలు తండ్రి నీ సన్నిధిలో తండ్రి ప్రభా విచారణ చేసినప్పుడు నాయన, యోషియా నీ సన్నిధిలో విచారణ చేసినప్పుడు తండ్రి ప్రభా నీ వారిని దర్శించిన రీతిగా, వారితో మాట్లాడిన రీతిగా తండ్రి ప్రభా, వారితో ప్రమాణము చేసిన రీతిగా తండ్రి ప్రభా మమ్మను కూడా దర్శించండి తండ్రి, మాతో కూడా మాట్లాడండి తండ్రి.
మాతో కూడా మీ ప్రమాణము చేయండి తండ్రి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా ఎటువంటి సమస్యలు మేము ఎదుర్కొనబోతున్నామో మాకు తెలీదు తండ్రి ప్రభా. అయా ఎటువంటి కీడు తండ్రి ప్రభా నాయన ఎటువంటి అపాయం తండ్రి ప్రభా రాబోచున్నదో తండ్రి మాకు తెలీదు తండ్రి ప్రభా. అయా తండ్రి నాయన దుష్టుడు గర్జించు సింహము వలె తండ్రి ప్రభా ఎవరిని మృంగుదమా అని తండ్రి సంత వీధులలో సంచరిస్తున్నాడు తండ్రి. ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభా. అయా మేము చోటు ఇవ్వాలని తండ్రి ప్రభా, మేము కొంచెము తండ్రి ప్రభా నీ సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటే తండ్రి ప్రభా మా సంతోషమును దోచుకోవాలని తండ్రి, మా ఆనందమును దోచుకోవాలని, నీవు మాకు ఇచ్చే ఆశీర్వాదాన్ని దోచుకోవాలని తండ్రి ప్రభా. అయా దుష్టుడు తండ్రి ప్రభా నాయన చూస్తున్నాడు, కానీ దుష్టుడికి నాయన మేము చోటు ఇవ్వకూడదు, దుష్టునికి మేము అవకాశం ఇవ్వకూడదు తండ్రి ప్రభా. మా జీవితంలో తండ్రి నీవు నాయన నిర్ణయించిన ప్రతి ఆశీర్వాదము తండ్రి ప్రభా, నీవు మాకు చేసిన ప్రతి ప్రమాణము, నీవు మాతో చేసిన ప్రతి నిబంధన, ప్రతి వాగ్దానమును తండ్రి ప్రభా మా జీవితంలో మేము స్వతంత్రించుకోవాలి తండ్రి. ఈ సంవత్సరం మాకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండాలి ప్రభా. ఈ సంవత్సరం మాకు విడుదల సంవత్సరంగా ఉండాలి తండ్రి ప్రభా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న తండ్రి ప్రభా ఇది ఎన్నటికీ మారని పరిస్థితి, మారని సమస్య అనుకున్నప్పటికీ తండ్రి ప్రభా ఆ పరిస్థితుల నుండి మాకు విడుదల దయచేయి తండ్రి ప్రభా. అయా దుష్టుని చేతిలో మేము ఉన్నామేమో తండ్రి ప్రభా, అయా దుష్టుని పాపపు చెరసాలలో మేము ఉన్నామేమో తండ్రి ప్రభా. ఆర్థిక సమస్యలు తండ్రి ప్రభా నాయన ఎన్ని సంవత్సరములు తరిచినా తండ్రి నాయన అయా తీరని ఆర్థిక పోరాటాల మధ్యలో ఉన్నామేమో తండ్రి ప్రభా. అయా కుటుంబాల మధ్య తండ్రి ప్రభా సమాధానం లేని స్థితిలో ఉన్నామేమో తండ్రి ప్రభా. అయా తండ్రి నాయన ఈ జీవితం ఇంతేనా, ఇంకా పరిస్థితులు మారవా అనుకునే పరిస్థితులు మా జీవితంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి తండ్రి ప్రభా. ఆ సమస్యలన్నిటి నుంచి మాకు విడుదల సంవత్సరముగా తండ్రి ఈ సంవత్సరం మార్చబడాలి తండ్రి. అలా మారునట్లుగా నాయన మేము నీ సన్నిధిలో కనబడాలి, నీ సన్నిధిలో తండ్రి ప్రభా ప్రతిష్ఠించుకోవాలి తండ్రి ప్రభా. అయా ఉపవాస దినం ప్రతిష్ఠించుకోవాలి తండ్రి ప్రభా. అయా నాయన ఉపవాసం చేయడానికి కావలసిన శక్తి దయచేయి తండ్రి, బలం దయచేయి తండ్రి. ఈ శరీరం బలహీనమైనది తండ్రి ప్రభా నాయన, కానీ తండ్రి ప్రభా నీవు బలపరచువాడో తండ్రి. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ నాయన దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత తండ్రి బ్రతుకుచున్నాడు తండ్రి. ఈ ఊపిరి నీవిచ్చినది తండ్రి, ఈ ఆత్మ నీవిచ్చినది ప్రభా, ఈ ఆయుష్ మీరిచ్చినది, ఈ ఆరోగ్యం మీరిచ్చినది తండ్రి ప్రభా. మేము తినే ఆహారం వల్ల నాయన మాకు ఆరోగ్యం కాదు తండ్రి, మేము తినే ఆహారం వల్ల మాకు బలము కాదు దేవా. అయా నాయన నీ సన్నిధిలో ఉంటేనే మా బలం తండ్రి ప్రభా. నీ సన్నిధిలో తండ్రి ప్రభా నాయన నిన్ను స్తుతించి ఆరాధించినప్పుడు తండ్రి ప్రభా అయా నాయన ఎక్కడ లేని బలము తండ్రి ప్రభా మేము పొందుకుంటాం తండ్రి ప్రభా. అయా తండ్రి ప్రభా లోకం పైన, లోకాశల పైన మనస్సు విడిచిపెట్టి తండ్రి ప్రభా నీ పైన మనస్సు ఉంచుకోవాలి తండ్రి, నీ పైన మనస్సు నిలుపుకోవాలి తండ్రి. ఈ 3 దినాల కూటములకు తండ్రి ప్రభా అయా ఈ మనోహరమైన పండుగల కొరకు తండ్రి ప్రభా మమ్మును మా కుటుంబంలో మేము సిద్ధపరచుకోవాలి తండ్రి ప్రభా. మమ్మును మేము ప్రతిష్ఠించుకోవాలి, మమ్మును మేము నీ సన్నిధిలో కడుగుకోవాలి తండ్రి ప్రభా. అట్టి కృప మాకు దయచేయండి తండ్రి. చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఒక్కొక్కరితో నీవు మాట్లాడామని నమ్ముచున్నాము తండ్రి, ఒక్కొక్కరిని నీవు దర్శించావని నమ్ముచున్నాము తండ్రి ప్రభా. వినగల చెవులు, గ్రహించగల ఆత్మను దయచేయి తండ్రి ప్రభా. అయా నాయన నీ వాక్యమునకు విధేయత చూపించినట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా. మేమందరం తిరిగి కలుసుకునేంత పర్యంతము తండ్రి ప్రభా నీ కాపుదల, నీ సంరక్షణ మాకు దయచేయి తండ్రి ప్రభా. మరి ముఖ్యముగా తండ్రి ప్రభా అయా నాయన 13, 14, 15 తారీఖులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరచండి, ప్రతి పరిస్థితిని అనుకూలపరచండి తండ్రి ప్రభా. ఎక్కడ నీ కార్యం జరుగుతున్నదో అక్కడ తండ్రి ప్రభా దుష్టుడు తండ్రి నాయన కీడు చేయాలనుకుంటాడు తండ్రి. అయా నీ మహిమ కార్యమును ఆపాలని తండ్రి ప్రయత్నిస్తాడు తండ్రి ప్రభా. అయా నాయన అలాగే ఎటువంటి సమస్య నాయన, ఎటువంటి కీడు ఆపద తండ్రి ప్రభా అయా నాయన ఏమీ జరగకుండా తండ్రి ప్రభా ఈ 3 దినములు సంతోషముతో, ఆనందముతో నీ సన్నిధిలో మేము గడుపునట్లుగా తండ్రి ప్రభా మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా. నీ సన్నిధిలో కనబడుటకు తండ్రి ప్రభా నాయన మాకు మార్గం కలుగు చేయండి తండ్రి ప్రభా. దయతో మీరే కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.
పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందులో నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల ప్రాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములను క్షమించము. మా మనుషాదుల్లోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరవచ్చిన బిడ్డలందరికీ, రాలేని బిడ్డలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వశంబు కుమ్మరించుము దేవా. అందరికీ వందనాలమ్మా. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. రేపు ఎల్లుండ, ఆవుల ఎల్లుండ 3 రోజులు ప్రార్థనలు గడుపుతాం. రేపు పగలు లేదు, రాత్రి ప్రార్థన. ఎల్లుండ పగలు వేరే చోట ప్రార్థన ఉంది నాకు. తర్వాత 15వ తారీఖుని వ్యూహిత వాళ్ళ ప్రార్థన కదా, ప్రేమ్సన్ ప్రార్థన ఉంది. వ్యూహిత చెప్తుంది, మీకు అందరికీ చెప్పమన్నారు ఆవిడ. ఎవరు, మన అమరావతి గారు. అందరు జ్ఞాపకం పెట్టుకొని ఎల్లుండి పగలు అక్కడ, మళ్ళీ రాత్రి ఇక్కడ. దేవుడు మమ్మల్ని దీవించిన